Assalamualaikum. Hi, welcome to our channel Dubai-lo Memu. Hope you are all fine. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది నా బేబీ షవర్. సో మార్నింగే అందరు లేట్ చేసాము, ఎవరి వర్క్స్ వాళ్ళు చూసుకుంటున్నాము. ఈయన డాడీ సప్లయర్స్కి అంతా ఫోన్ చేస్తున్నారు, టెంట్కి అంతా. మమ్మీ ఏమో మొత్తం పైన అంతా క్లీన్ చేసి కింద ఇల్లు అంతా క్లీన్ చేశారు. మా డాడీ పైన లైట్స్ ఫిక్స్ చేయాలని పైకి వెళ్ళారు. మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది డాడీకి. నేను స్నానం చేసి పైకి వెళ్ళాను, ఒకసారి చూద్దాం ఏం చేస్తున్నారో అని. డాడీ పైకి ఎక్కి అంతా లైట్స్ అంతా ఫిక్స్ చేశారు. ఇప్పుడు నాకు 7th మంత్. కిందికి వచ్చాను, ఇంకా రెడీ అవుతాము అని. హెయిర్ స్టైల్ మా సిస్టర్ చేసింది, నేను అన్నీ చూసుకుంటూ ఉన్నాను రెడీ అవటానికి. ఈయన రెడీ అయిపోయారు, మళ్ళీ గెస్ట్ అందరూ వస్తే టైం ఉండదని ఫస్ట్ రెడీ అయిపోయారు. నేను శారీ వేసేసుకున్నాను. ఇక్కడ మా మమ్మీ పిన్ని రెడీ చేస్తున్నారు నన్ను. నాకు జ్యువెలరీ వేసుకోవడం అంతగా ఇష్టం ఉండదు ఎక్కువ. సో అందరు అంటున్నారు ఈరోజు కూడా అలానే ఉండకు, మొత్తం అన్నీ వేసుకో అని. మా అత్తయ్య వాళ్ళు అందరూ కూర్చున్నారు సోఫా మీద. శారీ వేసుకోవడం మాత్రం ఒక పెద్ద టాస్కే. దాన్ని మేనేజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో ఫంక్షన్కి ఎప్పుడో వేసుకోవడానికి ఇంత టఫ్ ఉంటుంది, రోజు ఎలా వేసుకుంటారో శారీని అనిపిస్తూ ఉంటుంది. అమ్మ వాళ్ళు గ్రేట్ శారీని మేనేజ్ చేయడంలో. ఈ శారీ నాకు మా అన్నయ్య ఇచ్చారు గిఫ్ట్. హిప్ బెల్ట్ పెట్టుకున్నాను లోపలికి వచ్చి. సో జ్యువెలరీ అంతా వేసేసుకున్నాను. మా కజిన్ వాళ్ళకి పోజ్ ఇస్తూ ఉన్నాను, వాళ్ళు ఫొటోస్ తీస్తూ ఉంటే. సరిగ్గా పెట్టుకోలేదు, మమ్మీ మళ్ళీ వచ్చి సెట్ చేస్తున్నారు. మా మామయ్య ఫోన్ చేశారు, పెద్ద మామ అంటే మా అమ్మ వాళ్ళ పెద్ద బ్రదర్. మా డాడీ వస్తే నేను హైడ్ చేస్తున్నాను సడన్గా కనిపిద్దామని. మా డాడీ చూశారు, చూసి సూపర్ ఉందమ్మా అని అన్నారు. ఆ హ్యాపీనెస్సే వేరు. మా మామయ్యతో మాట్లాడుతున్నాను కాల్లో. ఇంకా ఇక్కడ మా సెకండ్ మామ వాళ్ళ వైఫ్, మా అత్తయ్య, దాన్ని ఫ్లవర్స్ అంతా పెడుతున్నారు హెయిర్లో. నేను యాక్చువల్గా ఇది ఎక్కడో చూశాను, ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ సమ్ వీడియోలో చూశాను, హెయిర్కి ఇలా ఫ్లవర్స్ పెట్టడము. సో అది గుర్తొచ్చింది ఆ టైంకి. ఇంకా అలా రౌండ్స్ చేయమని చెప్తూ ఉన్నాను మా అత్తయ్య వాళ్ళకి, మా అమ్మకి అత్తయ్యకి. మా అత్తయ్య పాపం పేషెంట్స్తో చేస్తున్నారు. సో వచ్చేసింది, ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నారు.
ఒక్కొక్కటి అలా సెట్ చేసేసారు. ఎన్ని హెయిర్ పిన్స్ ఉన్నాయో అసలు తీయడానికి సినిమా అయింది. ఆ ఫ్లవర్స్ అంతా, హెయిర్ పిన్స్ అంతా. సో పైన ఇలా డెకర్ చేశారు. యాక్చువల్గా ఇంకా చాలా బాగా చేసాము, నేను ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. కానీ అది ఎయిర్కి బెలూన్స్ అంతా వెళ్ళిపోయాయి. ఇంకా ఫ్లవర్స్ కూడా కింద పడిపోతూ ఉన్నాయి. ఇది మళ్ళీ చేశారు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ స్వీట్స్ అంతా సెట్ చేస్తున్నారు. బ్యాంగిల్స్, శాండిల్ నన్ను తీసుకురమ్మని చెప్పారు. సో ఇంకా షాజ్ని పిలుస్తున్నాను. వాడు నా చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కాజల్ పెట్టలేదా కాలికి అని గుర్తు చేశారు. మా మమ్మీ కాజల్ పెడుతున్నారు కాలికి. షాజు ఫంక్షన్ అని చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు, అందరూ వచ్చారని. నన్ను చిన్నగా తీసుకెళ్తున్నాడు. చిన్నగా రా మమ్మీ, జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. ఆ హ్యాపీనెస్సే వేరు. సో వచ్చేసాం పైకి. ఇంకా అందరు కూర్చొని ఉన్నారు స్టార్ట్ చేయాలని. అందరు కూర్చున్నారు ఆల్రెడీ పైన. కొంచెం ఒక చిన్న స్టేజ్ లాగా చేశారు. కూర్చున్నాను స్టేజ్ మీద. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారు. ఫస్ట్ మా మమ్మీ, మా డాడీ. షాజు నాతోనే కూర్చున్నాడు. అది సందల్ ఏమంటారో తెలీదు నాకు, అది పూసి ఫ్లవర్స్ పెడుతున్నారు. యాక్చువల్గా మా దాంట్లో శ్రీమంతం అలా అనరు, ఫూల్ పెనానా అంటారు. ఫ్లవర్స్ వేసి కొంచెం స్వీట్ పెట్టి బ్యాంగిల్స్ కూడా వేస్తారు. అమ్మ ఒక చైన్ తెచ్చారు, ఆ చైన్ వేస్తున్నారు. షాజుకి ఇలా అందరూ ఉండడం అంటే చాలా ఇష్టము. మమ్మీ వాడికి కూడా పూస్తూ ఉన్నారు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు అంతా కూర్చున్నారు, మా కజిన్స్. ఇక్కడ మా సెకండ్ అత్తయ్య షాస్ కూడా నాతో పాటే కూర్చున్నాడు. సో అంతా అదే స్వీట్ పాన్ ఇస్తారు, ఇంకా క్లాత్స్ తెచ్చినవి అలా. షాజు స్వీట్స్ కావాలని అడుగుతూ ఉన్నాడు, కానీ ఇస్తే ఏది తినట్లేదు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఫంక్షన్లో. ఇక్కడ మా డాడీ వాళ్ళ సిస్టర్.
మా డాడీ చాస్కి నాకు వాటర్ ఇస్తున్నారు. సో ఈ ఫంక్షన్లో అందరూ బ్లెస్ చేస్తారు, బాగా సేఫ్ డెలివరీ అవ్వాలి అని, పాప బాగుండాలి, పాప ఆర్ బాబు బాగుండాలి అని. ఇక్కడ మా పిన్ని, మా మమ్మీ వాళ్ళ సిస్టర్. మా అత్తయ్య వచ్చి అన్నీ పక్కన పెడుతూ ఉన్నారు, ఎక్కువైపోయాయి నా మీద అని. అత్తయ్య ఏదో చెప్తున్నారు, బాగా డెలివరీ అవ్వాలి, పాప బాగుండాలి అని చెప్తున్నారు. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్, వాళ్ళ పాప బాబు వెనకల. ఇక్కడ తను చేస్తుంటే వాళ్ళ అమ్మాయి కూడా నేను చేస్తాను అని చేస్తుంది. ఇది మా అత్తయ్యది. మా అత్తయ్య ఏదో సంథింగ్ చేయకూడదు అని చెప్పి మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్తో పెట్టించారు. మళ్ళీ ఇక్కడ మా చిన్న అత్తయ్య, మా మమ్మీ, చిన్న తమ్ముడి వైఫ్ ఏమో చెప్తూ నవ్వుతూ ఉన్నారు మా అమ్మ వాళ్ళు. కూర్చున్నారు ఈయన, మా పిన్ని అందరూ. అక్కడ మా చిన్న మామ, మా డాడీ, ఈయన, మా అన్నయ్య ఏదో నవ్విస్తున్నారు ఈయనని. షాజు ఫుల్ ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ మా పిన్ని వాళ్ళ హస్బెండ్ చాచా పక్కన వెళ్ళింది. వీళ్ళు నా కజిన్స్, మా మామలు, మా కజిన్. కావాలని మా అన్న జూమ్గా తీస్తున్నారు కెమెరా, అదే అంటూ ఉన్నాను అక్కడ. ఇక్కడ మా అత్తయ్య కూర్చున్నది, ఇంకా మా హస్బెండ్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్. సో అయిపోయింది, ఇంకా ఊరికే అలా కూర్చున్నాం, కాసేపు కూర్చున్నామని. ఇతనే మా అన్నయ్య, మా పెద్ద అన్న. జూమ్ చేశారని మేము జూమ్ చేసాము, అందుకే కళ్ళల్లో జూమ్ చేయండి ఇంకా అని చెప్తున్నాను. నేను పక్క నుంచి చెప్తున్నా ఇంకా జూమ్ చేయండి అని. మా డాడీ, నేను మళ్ళీ ఫోటో దిగాం కలిసి. ఇంకా ఇక్కడ అంతా స్వీట్స్, పాన్ పంచుతూ ఉన్నారు మా అత్త అందరికీ. మా ఇంట్లో ఇంకా షాజే ఫస్ట్ బాబు, అంటే షాజే ఫస్ట్. అందరూ ఫుల్ వాడితోనే ఆడుతూ ఉంటారు. ఇంకా కజిన్స్ వాళ్ళు వస్తే నాకేం టెన్షన్ ఉండదు, వాడు వాళ్ళతోనే ఉంటాడు ఎక్కువ. ఇంకా అందరూ ఫుడ్ తినడానికి రెడీ అయిపోతున్నారు. అయిపోయింది ఫంక్షన్ అంతా, ఇంకా కిందికి వచ్చేసాం. సో ఇది నా 7th month ప్రెగ్నెన్సీ అన్నమాట. బాగా జరిగింది ఫంక్షన్. నాకు బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకోవడం ఇష్టం. ఇంకా అన్నయ్య ఉంటే ఇంకా చాలా చాలా బాగుండేది. ఐ మిస్ హిమ్ ఎ లాట్. బాయ్ బాయ్.